ఇప్పుడు ప్రవీణ్ టెక్నిక్స్ పై చాలా రోజులతో అయిపోయింది. సో, ఒక ఫుల్లీ ఎడిటింగ్ పీసీ బిల్డ్ అయితే తీసుకొచ్చినాను చాలా రోజుల తర్వాత. వీడియో కొంచెం లెంతీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి లాస్ట్ దాకా చూడండి. ప్రతి ఒక్క పార్ట్‌కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆన్ ది స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అమెజాన్ వాళ్ళ వెబ్‌సైట్ చూపిస్తున్నాను. సో, స్టార్టింగ్‌లో చెప్పేది ఏందంటే ఎగ్జాక్ట్‌గా నేను చూపించేవి ఇవే అన్నట్టు ఉండదు. అండ్ ప్రైస్ ఆఫ్‌లైన్‌లో మీకు తక్కువకు దొరికే అవకాశం ఉంది. సో, ఆఫ్‌లైన్‌లో కూడా ఒకసారి చెక్ చేసుకొని తీసుకోమని అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తాను. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇంటెల్ i7 12700F ప్రాసెసర్ అన్నమాట. 12th జనరేషన్ ప్రాసెసర్. స్టిల్ ఇప్పటికి మనం గుడ్ పర్ఫార్మెన్స్‌తో పాటు వస్తుంది. కానీ ఈ ప్రాసెసర్‌కి గ్రాఫిక్ కార్డ్ కావాలి. సో, ఆ విధంగా మనం ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ గ్రాఫిక్ కార్డ్ తీసుకోవడం కాబట్టి ఎఫ్ సిరీస్ సరిపోతది. ఇక్కడ మెయిన్ ఏందంటే ఈ ప్రాసెసర్ రూ. 25,000 ప్రైస్ ట్యాగ్‌తో పాటు కూడా వస్తుంది. సో, 12th జనరేషన్ i7 కాబట్టి ఆఫ్‌లైన్‌లో మీకు ఇంకా తక్కువకు దొరికే అవకాశం ఉంది. ఈ ప్రాసెసర్ యొక్క ప్రైస్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ప్రాసెసర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్ వాళ్ళ వెబ్‌సైట్‌లో ఇది 4 పర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ 4 ఎఫిషియన్సీ కోర్స్‌తో పాటు టోటల్‌గా 12 థ్రెడ్స్ 12 కోర్స్ అండ్ 20 థ్రెడ్స్‌తో పాటు వస్తుంది. ఎఫిషియన్సీ కోర్స్ యొక్క బేస్ ఫ్రీక్వెన్సీ కూడా 1.6 గిగాహెర్ట్జ్, పర్ఫార్మెన్స్ కోర్స్ యొక్క బేస్ ఫ్రీక్వెన్సీ 2.10 గిగాహెర్ట్జ్, ఎఫిషియన్సీ కోర్స్ ఏవైతే బూస్ట్ చేస్తే మాత్రం 3.6 గిగాహెర్ట్జ్ వెళ్తుంది. పర్ఫార్మెన్స్ కోర్స్ చేస్తే బూస్ట్ చేస్తే 4.80 గిగాహెర్ట్జ్కి వెళ్తుంది. అదే టర్బో 3 చూస్తే ఇట్లా 0.10 సారీ 0.10 గిగాహెర్ట్జ్ ఎక్కువ వెళ్తుంది అన్నమాట. అండ్ క్యాచ్ మెమరీ చూసుకొని జర బాగానే ఉంది. 25 MB క్యాచ్ మెమరీతో వస్తుంది. ఓకే. 25 ఇది 25 L2 వచ్చేసరికి 12 అంటే ఓవరాల్ చూస్తే 37 MB క్యాచ్ మెమరీ వస్తుంది. 65 వాట్స్ బేస్ పవర్ ఓవర్‌క్లాకింగ్ చేసి 180 వాట్స్ దాకా కూడా వెళ్తది. ఇది ప్రాసెసర్ 2022లో లాంచ్ అయింది. ఒక 3 ఇయర్స్ బ్యాక్ ప్రాసెసర్ అన్నమాట. ప్రాబ్లమ్ ఏం లేదు. DDR5 ర్యామ్ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. PCIe 5.0, PCIe 4.0 సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక ఎల్జీ 700 సాకెట్‌తో పాటు కూడా వస్తుంది. 64 బిట్ ఆర్కిటెక్చర్, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ ఇట్లా ఎడిటింగ్ పర్పస్‌కి మాత్రం స్టిల్ ఇప్పటికి వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనుకుంటాం ఈ ప్రాసెసర్. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే ప్రాసెసర్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 24,524 ఉంది. అదే ప్రైస్ అవుతుందో మనం యాడ్ చేసుకుందాము. 24,524 అనమాట. అంటే రూ. 24,524 ప్రైస్ ట్యాగ్‌తో పాటు వస్తుంది ప్రాసెసర్. సో, నెక్స్ట్ చూసుకుంటే ఈ ప్రాసెసర్ ఒక కూలర్ అయితే నాకు మంచిగా అనిపించింది ఏంటంటే మాత్రమే ఇది కూలర్ మాస్టర్ సిస్టమ్. సో, కూలర్ మాస్టర్ హైబర్ 212 ఏతుందో మంచి కూలరే. ఆర్‌జీబీ లైటింగ్‌తో పాటు కూడా వస్తుంది. మీరు అనొచ్చు అన్న ఏయో తీసుకొచ్చు అన్న అంటే భయ్ ఏయో తీసుకున్నా ఏదో తీసుకున్నా జర బెటర్‌గానే పనిచేస్తది. అండ్ ఏయోకి ఏందంటే మాత్రమే దానికి లిమిటెడ్ టైమ్ ఉంటది. రిపేరింగ్ కాస్ట్ అంతా కూడా పడతది. మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తది కొన్ని రోజులైనాక. ఇదైతే ఏందంటే నార్మల్‌గా క్లీన్ చేసేస్తే సరిపోతాయి. ఫిన్స్ ఉంటాయి కదా! ఫిన్స్ క్లీన్ చేసేస్తే సరిపోతది డస్ట్ ఉంటే. టెంపరేచర్ ఆప్టిమైజ్ అయిపోతే డస్ట్ తీసేస్తాయి. ఇక్కడ 4 హీట్ పైప్స్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు 4 హీట్ పైప్స్‌తో పాటు కాపర్ హీట్ పైప్సే హీట్ అనేది ఈజీగా మెయింటైన్ చేయగలరు. సో, హైబర్ 212 వన్ ఆఫ్ ద ఓజీ అనుకోవచ్చు భయ్. అండ్ మంచి రెప్యూటెడ్ సిరీస్ అనుకోవచ్చు. కూలర్ మాస్టర్ నుంచి మంచిగా ఆప్టిమైజ్డ్ ఉంటుంది. ఎప్పుడు కూడా బాగా పనిచేస్తదన్నమాట. ఇది బాగుంటది. ఇది తీసుకోవచ్చు. అండ్ ప్రైస్ చూసుకుంటే రూ. 2,199 ఉంది. సో, యాక్చువల్లీ చూసుకుంటే ఇది 1900 నుంచి 800 మధ్యలో ఉంటుంది మార్కెట్‌లో. సో, ఆ ప్రైస్ ఒకసారి చూసుకోండి. బార్గెయిన్ చేయాల్సొస్తది మీరు. అమెజాన్ దానికి 2, 300 డిఫరెన్స్ ఉంది. యాడ్ చేసుకుందాము. 2199 కదా! 2199 అయితే క్యాలిక్యులేటర్‌లో అమౌంట్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఈ కూలర్ తర్వాత ఏం చూసుకుంటామంటే మాత్రం మదర్ బోర్డ్ చూసుకుంటాము. సో, మదర్ బోర్డ్ చూసుకుంటే ఆసూస్ వాళ్ళది మదర్ బోర్డ్ తీసుకున్నాం. ఆసూస్ వాళ్ళ B760M మదర్ బోర్డ్ వైఫై మోడల్ అన్నమాట. సో, బానుంది. ఆసూస్ వాళ్ళవి జర బానుంటాయి. ఇక్కడ దీంట్లో ఏందంటే మాత్రం ప్రైస్ ఎక్కువ అనిపియచ్చు. కానీ ఇది DDR5 ర్యామ్ సపోర్ట్ ఉంది. PCIe 4.0 వస్తుంది. SATA 6 గిగా ఇది SATA 6 గిగాబైట్స్ ఇది 3.10 వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు M.2 హీట్ సింక్ వస్తుంది. అండ్ VRM కూడా మంచి హీట్ సింక్ వస్తుంది. ఇక్కడ మీకు HDMI పోర్ట్ వస్తుంది. అండ్ 2 USB 2.0 పోర్ట్స్, 4 USB 3.0 పోర్ట్స్, ఆడియో పోర్ట్ అండ్ వైఫై. ఆబ్వియస్‌గా అది బ్లూటూత్ కూడా పనిచేస్తది అది. అండ్ గ్రాఫిక్ కార్డ్ స్లాట్‌తో పాటు వస్తుంది. డ్యూయల్ ర్యామ్ స్లాట్‌తో పాటు కూడా వస్తుంది. 32 GB ఇనఫ్ అంటాను ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో. ఇది వైఫై యాంటీనాకి సరిపోతదన్నమాట. సో, అండ్ మర్చిపోయినా ఇది వైఫై 6తో పాటు కూడా వస్తుంది. సో, అది మంచి బెటర్ ఆప్షన్ అనుకోవచ్చు. మదర్ బోర్డ్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం రూ. 10,330 ఉంది. అంటే 10,330 యాడ్ చేసుకుందాం క్యాలిక్యులేటర్లో అమౌంట్ 330 యాడ్ అయిపోయినాయి.
సో ఇక్కడ మదర్ బోర్డ్ అయితే ఫిక్స్ అయిపోయింది కదా. దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకి ర్యామ్ అనమాట. సో ర్యామ్ చూసుకుంటే నాకు DDR5లో మనకి తక్కువ దొరకలేవు. సో ఇది పేట్రియాట్ మెమరీ మీకు ఎగ్జాంపుల్ లాగా చూపిస్తాను. ఇవే ర్యామ్స్ ఉండాలని లేదు. కొంచెం ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయినాయి. కొన్ని ర్యామ్స్ యొక్క ప్రైస్ కూడా మనకు తెలుస్తలేదు. ఈ ర్యామ్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రమే ఇప్పుడు నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే 24,000 ఉంది. 32 GB ర్యామ్ది. అండ్ నాకు సింగిల్ 16 GB ర్యామ్ది ప్రైస్ కూడా దొరకలేదు. మోస్ట్లీ బేస్ వేరియంట్స్ ఏవైతున్నాయో 10,000 కానీ 15,000 మధ్యలో ఉండే అవకాశాలు అవుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఈ ర్యామ్ ఏదైతే ఉందో మీకు 24,000 రూపాయలు ఉంది. 32 GB ర్యామ్ ఎడిటింగ్‌కి సరిపోతా అనేసి అయితే రికమెండ్ చేస్తాను నేను. అండ్ ఇక్కడ ర్యామ్ అయిపోయింది కాబట్టి ర్యామ్ తర్వాత నెక్స్ట్ ఏముందంటే స్టోరేజ్ ఉంటుంది. సో స్టోరేజ్ చూసుకుంటే వెస్టర్న్ డిజిటల్ బ్లాక్ ఎడిషన్లో SN 7100 ఇది 1 TBది. వన్ ఆఫ్ ద గుడ్ ఇది స్టోరేజెస్ అంటాను. M.2 స్టోరేజ్. ఇది ఎక్కడ పెట్టుకోవచ్చు అని అంటే మన మదర్ బోర్డ్ ఉంది కదా. సో మదర్ బోర్డ్లో ఇక్కడ M.2 అని ఉంది. సో దీన్ని ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. ఇన్సర్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ప్రైస్ చూసుకుంటే 8,062 ఉంది. యాడ్ చేసేద్దాం ప్రైస్ 8062 అనమాట. ఇది మన M.2ది. అండ్ దీని తర్వాత పోయి నెక్స్ట్ చూసుకుంటే మన గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే అది MSI వాళ్ళది అన్నమాట. సో GeForce RTX 5060 మోడల్. ఇది 2x OC గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. 5060 GBతో పాటు కూడా వస్తుంది. 8GB GDDR7 128 మెమరీతో పాటు కూడా వస్తుంది. అండ్ PCI Gen 5x6తో పాటు కూడా వస్తుంది. ఈజీగా రన్ అయిపోతుంది మీకు. అండ్ ఇక్కడ గ్రాఫిక్ కార్డు గురించి చూసుకుంటే బ్యాక్ సైడ్ ప్లేన్స్ డ్యూయల్ ఫ్యాన్తో పాటు కూడా వస్తుంది. పైన చూసుకుంటే మీకు 8-pin పవర్ కనెక్టర్తో పాటు కూడా వస్తుంది. ఓకేనా, ఇక్కడ పవర్ కనెక్టర్ అండ్ హీట్ పైప్తో పాటు వస్తుంది. బ్యాక్ సైడ్లో చూసుకుంటే 3 డిస్ప్లే పోర్ట్లు వస్తున్నాయి అండ్ ఒక HDMI పోర్ట్తో పాటు కూడా వస్తుంది. సో ప్రైస్ ఎక్కువ ఉంది. సో ఆఫ్లైన్లో ట్రై చేయండి, తక్కువ వచ్చే అవకాశం అంటే 30 or 31,000 అట్లా అయితే తీసుకోవచ్చు. ఇది 36,200 రూపీస్కి అవుతుంది. సో యాడ్ చేసుకుందాము. ఇది 36,200 అన్నమాట. యాడ్ చేసేద్దాము. ఈ గ్రాఫిక్ కార్డ్కి సంబంధించిన మీకు డౌట్స్ ఉండొచ్చు, స్పెసిఫికేషన్స్ ఏందన్నా అని. సో చూపించేస్తాను ఇక్కడ. సో ఇది ఎన్విడియా వాళ్ళది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ అది 5060 గ్రాఫిక్ కార్డ్కి అండ్ 5060 Ti అండ్ 5060 నార్మల్ వేరియంట్కి ఏమేమి డిఫరెన్స్ ఉందనేసి ఇక్కడ కోర్స్ కార్డు చూసుకుంటే దగ్గర ఇది 160 కోర్లు డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ జనరేషన్ సేమ్ ఉంది కానీ ఏ కోర్స్ కార్డ్ ఇక్కడ 150 ఇక్కడ 150 టెన్సర్ కోర్స్ కాడ. అండ్ రే ట్రేసింగ్ కోర్స్ కాడ చూసుకుంటే ఇట్లా మీకు 14 కోర్స్ ఉన్నాయి. అండ్ బేస్ క్లాక్ ఇక్కడ బేస్ క్లాక్స్ అండ్ బూస్ట్ క్లాక్స్ కాడ చూసుకుంటే బూస్ట్ క్లాక్ కాడ అయితే పెద్దగా ఏం అనిపించదు. బేస్ ఫ్రీక్వెన్సీ కూడా మీకు ఒక 228 కదా, 120 అట్లా డిఫరెన్స్ వస్తుంది. 180 అట్లా డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ 16GB 8GB మోడల్స్ కూడా ఉన్నాయి. సో TI వేరియంట్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది బై. సో ఇక్కడ మిగతాయి లైక్ డిఎల్ఎస్ ఫీచర్ కానీ, రే ట్రేసింగ్ కానీ, డిఎల్ఎల్ కానీ, ఫ్రేమ్ జనరేషన్ అవన్నీ ఉన్నాయి. రీఫ్లెక్స్ ఫీచర్స్ అన్నీ కూడా వస్తున్నాయి. రెండిట్లో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. మ్యాక్సిమం మీకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా రెండిట్లో సిమిలర్ ఫీచర్స్తో పాటు వస్తాయి. 4K డిస్ప్లే సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. అండ్ పవర్ కూడా మెయిన్ డిఫరెన్స్ వస్తుంది. TI వేరియంట్ వచ్చేసరికి 87 వాట్స్ తీసుకుంటుంది టెంపరేచర్, అండ్ 89 వాట్స్ ఏమో నార్మల్ వేరియంట్ తీసుకుంటుంది. పవర్ 180 వాట్స్ తీసుకుంటుంది TI, నార్మల్ వేరియంట్ 145 వాట్స్. రిక్వైర్డ్ అయితే 600 వాట్స్ ఉంది. ఇక్కడ ఇది 550 వాట్స్ రిక్వైర్డ్ ఉంది. నా ఒపీనియన్లో మాత్రమే నేనైతే రికమెండ్ చేయను. ఎందుకు ఈ పవర్ సప్లై రికమెండ్ చేయమంటే మన ప్రాసెసర్ అన్నమాట. సో మన ప్రాసెసర్ ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ ఇది ప్రాసెసర్ ఉంది కదా, దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్లో చూసుకోవచ్చు 180 వాట్స్ టర్బో బూస్ట్ చేసినప్పుడు తీసుకుంటుంది. సో కొంచెం బాటిల్ నెక్ అయ్యే అవకాశం ఉంది. అది కొంచెం ఎక్కువనే తీసుకోమనేసి నేను రికమెండ్ చేస్తాను. పవర్ కార్డ్కి వచ్చేసరికి 550 అంటే కానీ నేను 750 రికమెండ్ చేస్తాను. అదే విషయాన్ని అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. సో గ్రాఫిక్ కార్డ్, ప్రాసెసర్ ఇవి ఎక్కువ తీసుకుంటే పవర్ని, సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకొని పవర్ సప్లై కొంచెం ఎక్కువ 150 కానీ లేకపోతే 200+ అనేసి పెట్టుకోవాలి. ఫ్యూచర్లో అప్గ్రేడ్ తీసుకున్నా సరే కూడా సేఫ్ జోన్లో ఉండడానికి. దానికోసం పవర్ సప్లై కూడా తీసుకుని మంచిది తీసుకున్నాం. MSI వాళ్ళు తీసుకున్నాం మ్యాగ్ A750GL PCI 5.1 పవర్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మాడ్యులర్ అనమాట. సో మాడ్యులర్ ఏందన్నా అంటే ఇక్కడ మీకు పిక్చర్లో కనిపిస్తుంది కదా,
సో మీకు అవసరమైన కేబుల్స్ ఏవైతుంటే అవే పెట్టుకోవచ్చు. అవసరం లేనివి పక్కకు పెట్టొచ్చనమాట. లైక్ సాటా పోర్ట్స్ గానీ, పీసీఐ లైన్స్ గానీ ఉంటాయి. అవి తీసేయొచ్చు. సో, అది ఇలా మంచి విషయం అనుకోవచ్చు. ఇక్కడ మంచి ప్రొడక్షన్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ పీసీఐ 5.0 రెడ్డితో పాటు కూడా వస్తుంది. 80Xతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఏవేవి వస్తున్నాయి. సో, ఇక్కడ వచ్చేసరికి మదర్ బోర్డ్‌ది ఒకటొస్తుంది. 450 వాట్స్‌ది పీసీఐ 5.0 ఇది. ఇది వచ్చేసరికి అయితేనేమో గ్రాఫిక్ కార్డ్‌కి వచ్చేస్తది ఇది. ఇది సీపీయూ పవర్‌కొస్తది. అండ్ పీసీఐ దీనికి కూడా పీసీఐ. ఈ సాటా కేబుల్స్ అండ్ ఈపీఎస్ పోర్ట్స్‌తో పాటు వస్తుంది. అండ్ 4 మోనెక్స్ కనెక్టర్స్‌తో పాటు వస్తున్నాయి. సో, బానే ఉంది. అండ్ ఇక్కడ సెపరేట్‌గా చూసుకోవచ్చు. 12 వోల్ట్ ఇంటూ 6 అది 450 వాట్స్ గ్రాఫిక్ కార్డ్‌లకి యూజ్ చేస్తాం కదా! సో, దానికి ఇది సెపరేట్‌గా మెన్షన్ చేసిర్రు. అండ్ వీళ్ళదేంటంటే 7 ఇయర్స్ వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట ఎంఎస్ఐ వాళ్ళు. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. వోల్టేజ్ ఏసీ, డీసీ ఎంతొస్తుంది, టోటల్‌గా ఎంతొస్తుందని ఇక్కడ చార్ట్ కూడా బాగా మెన్షన్ చేసిర్రు. అండ్ ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే 120 మిల్లీ ఫ్యాన్‌తో పాటు కూడా వస్తుంది. మంచి ట్రస్టెడ్ బ్రాండ్. సో, ప్రైస్ ఒకటి ఎక్కువ పే. సో, 8414 రూపీస్ ప్రైస్‌తో పాటు కూడా వస్తుంది. అదొక్కటి తక్కువ పెడితే మాత్రం మంచి పవర్ సప్లై అనుకోవచ్చు. సో, అది మర్చిపోయాను. గ్రాఫిక్ కార్డ్‌ది అమౌంట్ యాడ్ చేయలేదు. 36,200 ఓకే. యాడ్ చేశానా? ఓకే. యాడ్ చేయాలనుకున్నాను. సో, పవర్ సప్లై అయితే యాడ్ చేసేద్దాము. 8414 అనమాట. సో, 8414 ఇది ఆ పవర్ సప్లై యొక్క ప్రైస్. నెక్స్ట్ క్యాబినెట్. సో, క్యాబినెట్ ఎంఎస్ఐ వాళ్ళదే తీసుకున్నాను. సో, ఇది మ్యాక్ ఫోర్స్ T20R ఎయిర్ ఫ్లో అనమాట. సో, దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ చూసుకుంటే ఫ్రంట్‌లో 3 ఫ్యాన్స్ వస్తున్నాయి. బ్యాక్ సైడ్‌లో ఒక ఫ్యాన్ సెపరేట్‌గా కూలింగ్ కోసం మనం నెత్తి కొట్టుకోవాల్సిన అవసరం లేదు. టాప్‌లో చూసుకుంటే మీకు పవర్ బటను, ఎల్ఈడీకి అడ్జస్ట్ చేసుకునే బటన్, ఇండికేషను, సీపీయూకి అండ్ ప్రాసెసింగ్‌కి, ఆడియో పోర్ట్స్ అండ్ యూఎస్బీ పోర్ట్స్ ఉన్నాయి. పైన మెష్ ఫిల్టర్‌తో పాటు కూడా వస్తుంది. లోపల చూసుకుంటే ఇది లోపల ఐటీఎక్స్ 80X అండ్ M80X మదర్ బోర్డ్స్, కింద 120 mm ఫ్యాన్స్, సైడ్‌లో కూడా 120 mm ఫ్యాన్స్, 2 ఓవరాల్‌గా 3 120 మిల్లీమీటర్ అంటే 320 మిల్లీమీటర్ ఏ దాకా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఏ అవసరం లేదంటారు భయ్. ఇక్కడ ఓవరాల్‌గా ఇక్కడ చూసుకోవచ్చు. థిక్‌నెస్ విడ్త్ 210 మిల్లీమీటర్ దాకా వస్తుంది. అండ్ 496 హైట్, విడ్త్, డెప్త్ ఇక్కడ. సో, అడిషనల్‌గా ఇంకేమున్నాయంటే ఇన్ఫర్మేషన్‌లో సో, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఏఏ కూడా పెట్టుకోవచ్చు పైన 3 ఫ్యాన్స్‌ది. దీన్ని రికమెండ్ చేయను భయ్. సో, ఒకవేళ మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నేనైతే సరిపోతది అంటాను. అండ్ ఇక్కడ పెద్దగా ఏం లేదు. బేసిక్‌గా కొంచెం పెద్ద సైజ్ వస్తది క్యాబినెట్ ఇది. కొంచెం పెద్దగానే ఉంటది. సో, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ప్రైస్ చూసుకుంటే 5899 ప్రైస్‌తో పాటు వస్తుంది. సో, 5899 ప్రైస్ యాడ్ చేసేద్దాము. 5899 ప్రైస్. సో, ఇవన్నీ యాడ్ చేసినాం కదా! వన్స్ అగైన్ చెప్తున్నాను. ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో క్యాబినెట్ గానీ ఇవన్నీ కూడా ఆఫ్‌లైన్‌లో మీకు డిఫరెంట్ ప్రైజెస్‌తో పాటు కూడా ఉంటాయి. ఆన్‌లైన్‌లో డిఫరెంట్ ఉంటది. సేల్స్ వచ్చినప్పుడు లేకపోతే డిస్కౌంట్స్ అప్లై అయినప్పుడు డిఫరెంట్ ప్రైజెస్ చేంజ్ కావచ్చు సిట్యుయేషన్ బట్టి. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ఇచ్చిన కాంపోనెంట్ లిస్ట్ ఏదైతే ఉందో మీరు ఆఫ్‌లైన్‌లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఇంకేమన్నా క్లారిఫికేషన్ కావాలి, ఇంకేమైనా డౌట్స్, ఇంకేమైనా అర్థం కాలేదు అంటే ఇట్లా కామెంట్ చేయండి. రిప్లై ఇంకా ట్రై చేస్తాను. కానీ ఫస్ట్ ఏం చేయండి అంటే కాంపోనెంట్స్ ఒకసారి ఆఫ్‌లైన్‌లో చెక్ చేసుకొని తక్కువ ప్రైసెస్ అక్కడ తీసుకోండి. సో, యాడ్ చేసి చూద్దాం ఎంత పడుతుందని. సో, ఇక్కడ చూసుకుంటే 1,19,627 రూపాయలు పడుతుంది ఈ పీసీ బిల్లు. ఆఫ్‌లైన్‌లో మీరు కొంచెం బార్గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఒక ట్రిక్ యూజ్ చేసుకోవచ్చు. కానీ అది యూజ్ అవుతుందో కాదో నాకు అనిపిస్తుంది. ఎడిటింగ్ పర్పస్‌కి అయితే మాత్రం ర్యామ్ ఉంది కదా! సో, ర్యామ్ మీరు తగ్గించుకోవచ్చు ఇక్కడ. 16 జీబీ ర్యామ్ ఇప్పుడు తీసుకొని ఇంకొక 16 జీబీ తర్వాత తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంటే గట్లా. సో, ఇదొక ట్రిక్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మన స్టోరేజ్ కార్డ్. స్టోరేజ్ కార్డ్ 500 జీబీది తీసుకోవచ్చు. బేసిక్ కూడా దొరుకుతాయి మీకు. 500 జీబీవి. తర్వాత ఫ్యూచర్‌లో అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు అప్‌గ్రేడ్ చేసుకుంటా అంటే ఇట్లా అట్లా కూడా చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఒక 4000 మిగులుతాయి. సో, అక్కడ ఒక 4000, ఇక్కడ ఒక 4000 అంటే 7, 8000 తగ్గిందనుకోండి ఒక 1,10,000 అవుతాయి. మళ్ళీ ఇంకోటి ప్రాసెసర్ ప్రైస్ ఆన్‌లైన్‌లో ఎట్లుంది, ఆఫ్‌లైన్‌లో ఇంకో తక్కువకి రావచ్చు. ఒక 3,000 ఇక్కడ తగ్గుతాయి. అండ్ కూలర్ మాస్టర్ ఒక 100, 200. మదర్ బోర్డ్ మీరు వేరే మోడల్ తీసుకుంటే ఇట్లా ఇక్కడ ఒక 1000 డిస్కౌంట్ రావచ్చు. అండ్ గ్రాఫిక్ కార్డ్ ఆఫ్‌లైన్‌లో డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. అండ్ చెప్పలేం గ్రాఫిక్ కార్డ్‌ది అండ్ ర్యామ్‌ది. పవర్ సప్లై మీరు వేరే కూడా తీసుకోవచ్చు. లైక్ ఇదే మోడల్ అని కాదు. వేరే మోడల్స్ నాన్ మాడ్యులర్ తీసుకుంటే మీకు ఇంకా తక్కువ ప్రైస్‌కి వస్తది. ఇదేందో మాడ్యులర్ కాబట్టి కేబుల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ.
సో నాన్ మోడ్యులర్ అయితే ఇట్లా మీకు ఇక్కడ 2000 తగ్గుతాయి. సో అవి 1000, 2000 ఇంకొకటి క్యాబినెట్ కార్డ్ కూడా ఇంకో వేరే క్యాబినెట్ తీసుకోరు తక్కువది. సో తక్కువ క్యాబినెట్ తీసుకున్నప్పుడు ఈడొక మీకు 500 అట్లా మిగులుతాయి. సో ఇంత తగ్గించుకుంటూ పోతే ఓవరాల్‌గా మీకు ఇది లక్ష కాదు గానీ లక్ష లోపట వచ్చే అవకాశం ఉంటది. 1,05,000, 1,02,000, 1,03,000 అట్లా వస్తది. రూ. 1,00,000 చేసిర్రంటే మాత్రమే వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు. 1,02,000, 1,03,000 అయితే. అంటే మీరు ఎక్కువ తక్కువ చేసి తగ్గించుకోవచ్చు. సో ఇది కొంచెం వీడియో లెంతీగా అయితే అయిపోయింది. కానీ ఈ పీసీ బిల్ ఏదైతే ఉందో మీకు అందరికి యూజ్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ కంప్లీట్‌లీ ఏందంటే ఎడిటింగ్ పర్పస్‌కి నా ఫ్రెండ్స్ సర్కిల్‌లో కూడా ఈ ప్రాసెసర్‌తోన ఇలాంటి కాన్ఫిగరేషన్‌తోన చాలామంది ఎడిటింగ్ అయితే చేస్తుర్రు. ఇన్‌కేస్ ఒకవేళ గిట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఈ ఈ పీసీ బిల్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ పీసీ బిల్ అంటారు. సో వీడియో నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ కొంచెం వీడియో అయితే కొంచెం లెంతీగా అయిపోయింది. ఏమనుకోకండి, ప్రతి పార్ట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసాం కాబట్టి ప్రైస్ అయితే మీకు అర్థమైపోయింది కదా. ఎడిటింగ్ కోసమే తీసుకున్న కాంపోనెంట్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అయి ఉంటుంది. కంటెంట్ నచ్చింది మంచి అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ అంతే ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.